ఈరోజు మనం ఈ వీడియోలో జూలై 5, 2025 జపాన్లో భారీ సునామీ సంభవించబోతుందా? లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారా? బాబా వంగ ఎవరు? ఆమె చేసే ప్రిడిక్షన్స్ అన్నీ కూడా నిజమవుతున్నాయి. మనకు జూలై 5, 2025 రోజు మనకు తేదీతో సహా తను మెన్షన్ చేసి చెప్పింది ఏంటంటే, భారీ సునామీ ఒకటి జపాన్ను ముంచెత్తుతుందని, లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతారని తాను ఈ ఇయర్ స్టార్టింగ్లోనే చెప్పింది. అయితే ఆమె చెప్పినటువంటి ప్రిడిక్షన్స్ అయితే అన్నీ కూడా నిజమవుతూ వస్తున్నాయి. అయితే ఆమె చెప్పిన జ్యోతిష్యం అనేది నిజమేనా అని ఈ వీడియోలో అయితే ఒకసారి చూద్దాం. అయితే మనకు జనరల్‌గా కలలైతే వస్తుంటాయి. వచ్చినయి అన్నీ కూడా మనకు 1 అవర్ తర్వాత గానీ, 1 డే తర్వాత గానీ, లేదా 1 వీక్ తర్వాత గానీ మనమైతే మర్చిపోతూ ఉంటాము. కానీ ఈమె బాబా వంగగా పిలువబడేటటువంటి రియో తాట్సుకి ఈమె ఒక మాంగా ఆర్టిస్ట్. ఈమె ఇప్పటికీ కూడా బతికే ఉన్నారు. అయితే ఆమెకొచ్చే ప్రతి కలను కూడా ఒక బుక్‌లో నోట్ చేసుకుంటుంది. అలాగే ఆమె కలలో కనిపించినటువంటి ఇమాజినేషన్స్ అన్నీ కూడా ఒక మాంగా ఆర్ట్ రూపంలో వేస్తుంది. దాన్ని ఒక బుక్ రూపంలో పబ్లిష్ చేస్తుంది. అలా పబ్లిష్ చేసిన 1980 డ్రీమ్ జనరల్‌తో పాపులర్ అయింది. అలాగే 1999లో ద ఫ్యూచర్ ఐసా అనే మాంగా బుక్‌ను పబ్లిష్ చేసింది. దాదాపు మనకు ఆమె వేసినయన్నీ కూడా ఆశ్చర్యకరంగా నిజమయ్యాయి. అలాగే ఆమె చేసిన ప్రిడిక్షన్ ఈ జూలై 5, 2025 జపాన్లో భారీ సునామీ వస్తుందని తాను ఇమాజినేషన్ చేసుకున్నట్టుగానే ఒక మాంగా ఆర్ట్‌నైతే రిలీజ్ చేసింది. అది చూసి ఇప్పుడు జనాలందరూ కూడా భయపడుతున్నారు. అయితే ఆమె ప్రీవియస్‌గా చేసినటువంటి ఏదైతే ఉందో మనకు ప్రిడిక్షన్ దాన్నైతే ఒకసారి చూస్తే మనకు 2011లో భారీ సునామీ వస్తుందని ఆమె ప్రిడిక్ట్ చేసినట్టుగానే మనకు జపాన్లో భారీ సునామీ అలాగే భూకంపం అయితే వచ్చింది. దీని ద్వారా చాలామంది అయితే చనిపోయారు. అలాగే మనకు 2025లో ఒక మహమ్మారి అయితే వస్తుందని, ఏప్రిల్‌లో అది తీవ్ర రూపం దాల్చుతుందని, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అది కనిపించకుండా పోయి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ తిరిగొస్తుందని ఆమె ప్రిడిక్షన్స్ అయితే చేశారు. అంటే మనకు 2030 వరకల్లా మళ్ళీ కరోనా అనేది వస్తుందని చెప్పేసి తన ప్రిడిక్షన్‌లో అయితే ఉంది. అలాగే ఆమెకు కలలో 1991లో సింగర్ ఫ్రెడ్డీ మెర్క్యూరీ తాను నవంబర్ 29న చనిపోతాడని, 6 ఇయర్స్ బిఫోర్ ఒకసారి, అలాగే మనకు 5 ఇయర్స్ బిఫోర్ ఒకసారి ఆమె హెచ్చరించింది. చెప్పిన డేట్ రోజే అతనైతే మరణించాడు. అప్పటి నుండి ఈమె చేసిన ప్రిడిక్షన్స్ అన్నీ కూడా నమ్ముతూ వస్తున్నారు. అందులోనే ఇది ఒకటి. అయితే మనకు 1995లో కోబ్ భూకంపాన్ని ముందే ఆమె ఊహించినట్లు, దాంట్లో 6,000 మందికి పైగా జనాలైతే చనిపోయినట్టు మనకైతే తెలుస్తుంది. 2011 జపాన్లో వచ్చిన సునామీలో కూడా మనకు సునామీ అలాగే భూకంపం ఇది అందరికీ గుర్తుండిపోయే విషయం. దీనిలో చాలామంది అయితే ప్రాణాలు కోల్పోయారు. అలాగే ఆమె చేసిన ప్రిడిక్షన్ 2025లో భారీ సునామీ వస్తుందని, అది జపాన్‌కు దక్షిణ భాగంలో మనకు ఏదైతే సముద్రం ఉందో దాంట్లో దాని అడుగున ఒక అగ్నిపర్వతం భారీ విస్ఫోటనం చెంది అది సునామీకి దారితీసి జపాన్‌లో చాలామంది చనిపోతారని చెప్పేసి ఆమె చెప్తుంది. అయితే దానికి మనకింకా 2 రోజుల సమయం మాత్రమే ఉంది. అయితే ఆ సునామీ ద్వారా ఎఫెక్ట్ అయ్యే కంట్రీస్ కూడా మనకు చాలా వరకైతే ఉన్నాయి. జపాన్, తైవాన్, ఇండోనేషియా, ఉత్తర మరియానా దీవులు కూడా మనకు ఇందులో వస్తాయన్నమాట. అయితే ఆమె చెప్పిన దాని ప్రకారం ఆ విపత్తు కేంద్రం అనేది డైమండ్ షేప్‌లో ఉందని, అలాగే అది ఒక డ్రాగన్‌లా కదులుతూ మనకు ఇండోనేషియా, తైవాన్, ఉత్తర మరియానా లాంటి దీవులకు కూడా సంభవిస్తుందని చెప్పేసి ఆమె చెప్తుంది. ఆమె కలలో ఆ విధంగా మనకు కనిపించినట్టు కూడా ఆమె ఒక ఆర్ట్ ద్వారా అయితే చెప్పింది. అలాగే మనకు ఇదంతా కూడా నిజమవుతుందా అని చెప్పేసి శాస్త్రవేత్తలను అడిగితే వాళ్ళు చెప్పేదేంటంటే, కలలు వాస్తవ ప్రపంచంలో జరిగే విపత్తులను అంచనా వేయగలవని, ఎలాంటి ఆధారాలు లేవని అయితే వాళ్ళు చెప్తున్నారు. అలా అని జపాన్‌కి ప్రమాదం లేదని కాదు. జపాన్‌కి సునామీ వచ్చే ప్రమాదాలు కూడా ఉన్నాయని వాళ్ళైతే చెప్తున్నారు. కానీ ఈ సునామీ వస్తుందా లేదా అనేది మనకు శాస్త్రీయ పరంగా రుజువైన తర్వాతనే నమ్మాలి అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఈ జపాన్ అనేది ఇది పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్‌లో ఉంటుంది. ఇది మోస్ట్ యాక్టివ్ ఎర్త్‌క్వేక్ జోన్ అన్నమాట. ఇందులో ఎక్కువగా సునామీలు, భూకంపాలు సంభవించే జోన్‌లో అయితే మనకు జపాన్ అయితే ఉంది కాబట్టి ఇది నిజం కావచ్చుననే భయాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఆమె చేసిన ప్రిడిక్షన్ నిజమవుతుందా అని చెప్పేసి మనం చూస్తే ప్రీవియస్‌గా చూసిన దాంట్లో మనకు 2011 గానీ, 2020 గానీ, 1995 గానీ, అలాగే మనకు
కోప్ భూకంపాన్ని, అలాగే మనకు జపాన్‌లో మనకు 2011 సునామీని ఆమె ఊహించినట్లుగానే జరిగింది. అలాగే మనకిప్పుడు జరగబోయేది డైమండ్ షేప్‌లో వస్తుందని, డ్రాగన్ రూపంలో అవి ఇతర అంటే తైవాన్ గాని, అలాగే ఉత్తర మరియానా దీవుల గుండా, ఇండోనేషియా గుండా అయితే వెళ్తుందని చెప్పేసైతే ఆమె చెప్తుంది. ఆ ప్రిడిక్షన్స్ మనకు ఈ 2 డేస్‌లో అయితే తెలుస్తాయి ఫ్రెండ్స్. ఆమె ప్రిడిక్షన్ నిజమవుతుందా? కాదా? అని చెప్పేసైతే చూద్దాం. మనకు గూడా ఇంట్రెస్టింగ్‌గానే ఉంది. అసలు ఆమె చేసిన ప్రొడక్షన్స్ నిజమవుతాయని. కానీ ఇక్కడ చాలా భయం గూడా వేస్తుంది. అసలు ఈ నిజమైతే చాలా ప్రమాదమైతే ఉంది. లక్షలాది మందైతే ప్రాణాలు కోల్పోతారు. అసలు ఇది ఏం జరగబోతుందని అందరూ గూడా వెయిట్ జేస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఇవాళటి వీడియో. మీకు నచ్చినట్లయితే కింద లైక్ కొట్టి మనకైతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.